హలో ఎవ్రీవన్. ఏంటి అక్క ఎంత తెల్లగా మెరిసిపోతుంది, మేకప్ ఎక్కువైంది అనుకుంటున్నారా? నేనేం మేకప్ వేసుకోను, కానీ మా ఇంట్లో కిచెన్లో లైట్ బ్యాక్ సైడ్ ఉంటుంది, దానివల్ల మీకు రిఫ్లెక్షన్ అలా కనిపిస్తుంది. సరేలేండి, అదంతా ఎందుకు కానీ ఇప్పుడు నేను ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి చేసిన ఒక హెల్తీ రెసిపీ మీతో షేర్ చేస్తాను. అదే దలియా ఉప్మా. ఏంటి ఉప్మాకి ఇంత ఓవర్ యాక్షన్ ఇస్తుంది అనుకుంటున్నారా? తిన్న తర్వాత మీరే సూపర్ అని కామెంట్ చేస్తారు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మనం తీసుకున్న వెజిటేబుల్స్, నేను ఇక్కడైతే క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, టొమాటో ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టొమాటో వేసుకోవాలన్నమాట. టొమాటో కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో టొమాటో ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేసామనుకోండి, అది ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట. వెజిటేబుల్స్, టొమాటో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్ ఆఫ్ దలియా చేయాలి అనుకుంటే 2.5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు దలియా చాలా స్మూత్గా వస్తుంది అనమాట. 2.5 కప్ వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ. 1 కప్ దలియా చేస్తున్నాను కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత దలియా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే.